అందుకే తీతుకు రాసిన పత్రికలో చదివాం, సత్క్రియలందు ఆసక్తి కలిగి. ఈరోజు దేవుని ప్రేమిస్తున్నానని నోటి మాటలు చెప్పడం కాదు, నీ క్రియలు తెలియపరచాలి, నీ బ్రతుకు తెలియాలి. నీ మారు మనసు, నీ రక్షణ ప్రభు ప్రేమించడం బట్టి, నీవు ప్రభుని ప్రేమించడం బట్టి, ప్రభు నిన్ను ప్రేమించడం బట్టి నీకు దొరికింది. ఆ దొరికినటువంటి ఆ కృపలో, ఆ దొరికినటువంటి ఆ ప్రేమలో, ఆ పొందుకున్నటువంటి ఆ కృపలో, ఆ ప్రేమను బట్టి నీ బ్రతుకు క్రియలు మారాలి. మారాయా సత్యంలోకి రావడం కాదు, సత్యంలో జీవించాలి. ఆత్మ పొందుకోవడం కాదు, ఆత్మలో బ్రతకాలి. ఈరోజు మనం ఆలోచించండి. ఏశావు అయితే తిండి కొరకు ఏమి తినాలా, ఏమి తాగాలా, ఏమి ధరించాలని అన్యజనులు చింతిస్తారు. ఒక మాట అంటాను ఇప్పుడు మీతో, మీ పౌరసత్వం ఎక్కడుంది? నిజం చెప్పండి, ఎక్కడుంది మీ పౌరసత్వం? నిజంగా ఆయన ప్రేమ గుర్తుపట్టినప్పుడు, ఆయన నేను నీడలో ప్రేమ చూపిస్తున్నానన్న మాట చెవిని పడగానే, ఆయన ప్రేమ ఆ శిలువలో ఎవరైతే ఆ శిలువ వైపు చూచినప్పుడు, ఆయన ప్రేమ నిజంగా వారి అంతరంగంలో బయలుపరచబడినప్పుడు, వారి పాపం విషయమై పశ్చాత్తాపం, వారి యొక్క మరణం ఎంత ఘోరమైనదో, వారి పాపం ఎంత ఘోరమైనదో వారి గుర్తెరిగినట్లయితే, ఆ పాపము పరిహరించేవాడు ఆ శిలువలోనే ఉన్నాడు, క్షమించేవాడు ఆ శిలువలోనే ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గర తప్ప నాకు ఎక్కడ క్షమాపణ దొరకదు, పాప నివారణ కలగదని పశ్చాత్తాపడిన వారెంతమంది? పశ్చాత్తాపడిన వారెంతమంది? ఈరోజు నీ కన్నీరు నిజమైందైతే, నీ పశ్చాత్తాపం నిజమైందైతే, ఆయన పవిత్రమైన రక్తం నీ మీద ప్రోక్షించి నీ పాప మరణపు బంధకము నుండి నిన్ను విమోచించాలి. విమోచించి ఆయనకు సొత్తుగా నువ్వు మారాలి. ఆయన పవిత్రమైన రక్తం నీ మీద ప్రోక్షించబడిందా? ఆయన పవిత్రమైన నిర్దోషమైన రక్తం నీ మీద ప్రోక్షించబడిందా? హల్లెలూయా. ఆయన శిలువ ప్రేమ నీ అంతరంగంలో బయలుపరచబడితే, నీ పాపము ఎంత ఘోరమైనదో నీకు అర్థమైనట్లయితే, ఆ పాప విమోచన పొంది, మరణ విమోచన పొంది ఆయన సొత్తుగా మారినప్పుడు ఒకే ఒక్క గురి నీకు ఉంటుంది, ఒకే ఒక్క ఆలోచన వస్తుంది, ఒకే ఒక్క గురి కలిగి విశ్వాసం కలిగి బ్రతుకుతావు. ఈ రోజు ప్రభు వస్తే నేను ప్రభుని ఎదుర్కొంటాను. దాని కొరకైన సిద్ధపాటు ఉంటుంది. ఉందా? దాని కొరకైన సిద్ధపాటు, దాని కొరకైన రక్షణను పొందావా? ఈనాడు అనేక మందికి రక్షణ ఏమైపోయిందంటే ఫ్యాషన్ అయిపోయింది. ఏ చెట్లోనో కాలంలోనో మునిగి రావటం, అప్పులు పోతేనో, ఇబ్బందులు పోతేనో, కష్టములు పోతేనో, రోగములు పోతేనో, పెళ్ళైతేనో, ఉద్యోగం వస్తేనో మునిగి లేచే పని అయిపోయింది. ఇది కాదు కదా రక్షణ. నీ అంతరంగంలో జరగాలి రక్షణ, నీ లోపల జరగాలి రక్షణ. పైకి సంబంధించినటువంటి వెండి బంగారములు, లోక సంబంధమైన ఆచార దురాచార పద్ధతులు ఇవి కాదండి రక్షణ. నీలో జరగాలి రక్షణ, లోపల జరగాలి. నీ అంతరంగంలో రక్షణ అంటే, నీ అంతరంగంలో మారు మనసు, నీ అంతరంగం ప్రభు వైపు తిప్పబడి, అంటే నీ హృదయం ప్రభు వైపు తిప్పబడి, నీ మనసు ప్రభు వైపు తిప్పబడి, నీ కన్నులు ప్రభు వైపు తిప్పబడినప్పుడు నువ్వేంటో, ఆయన చూపించిన ప్రేమేంటో నీకు అర్థమవుతుంది. ఈనాడు మనుషుల వైపు చూస్తున్నావు, సంఘాల వైపు చూస్తున్నావు, సేవకుల వైపు చూసి ఏదో భక్తి చేస్తున్నామని అనుకుంటున్నాం. కానీ ఒక్కసారి ఎవరికి వారిగా ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించండి. మీకు మీరు కానీ కొత్త వారైనా పాతవారైనా ఎవరైనా కూడా ఒక్కసారి ఆ శిలువ యొక్క ప్రేమను చూడండి. ఆ గొల్గొతాలో ఆ శిలువలో ఉన్న ఆ క్రీస్తు యొక్క శ్రమను చూడండి. ఆయన కాచిన రక్తము యొక్క విలువను చూడండి. నీ బ్రతికేంటో అర్థమవుతుంది, జీవితం ఏంటో అర్థమవుతుంది, ఆయన చూపించిన ప్రేమ ఏంటో అర్థమవుతుంది. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 6వ వచనం. ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా, ఇక్కడ అయిపోదాం. మోషేకి దేవుడు పరిచయం చేసుకున్నాడు. ఏమని? ఎవరి దేవుడు అని చెప్పుకున్నాడండి? అబ్రహాముకు దేవుడను, ఇస్సాకుకు దేవుడను, యాకోబునకు దేవుడను అని అన్నాడు. అంటే
దేవుడు తన్ను తాను పరిచయం చేసుకోవడానికి ఎవరిని వాడుకున్నాడు? అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుని. మన పరిస్థితి ఏంటి ఈరోజు? దేవుని ప్రేమను గుర్తెరిగినటువంటి యాకోబు దేవుని తిరిగి ప్రేమించిన తర్వాత దేవునికి సొత్తుగా మారిపోయిన తర్వాత ఇప్పుడు యాకోబును దేవుడు మహిమపరుస్తున్నాడు. చూడండి, ఎవరు మహిమపరుస్తున్నాడు? నేను యాకోబునకు దేవుడను. ఈరోజు నీ దేవుడు ఎవరు? ఈరోజు నీ దేవుడు ఎవరు? నా దేవుడు యేసుక్రీస్తు ప్రభు అండి అని మనం చెప్పొచ్చండి. ఒక క్షణం కూడా పట్టదు. నా దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఎంతసేపు పట్టింది? ఒక్క సెకండ్ పట్టలే. మనం చెప్తున్నాం ఆకాశానికి భూమికి సర్వ సృష్టికి సృష్టికర్త అయిన దేవుడు, నీ కొరకు నా కొరకు శిలువలో గాయపరచబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడా, నేను వీరి దేవుడును, వీరి కొరకే నా రక్తం చిందించానని. ఇతడు నావాడు, నేను ప్రేమించేవాడు. ఇతడు నావాడు. తన్న వారిని ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు, సంపూర్ణంగా ప్రేమిస్తున్నాడు. ఈరోజు నీవెవరు? యాకోబు దేవుడిని చెప్తున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడినని తన్ను తాను మోషేకి పరిచయం చేసుకున్నాడండి. ఈనాడు ఒక మాట చెప్పండి, మీ బ్రతుకుల ద్వారా ప్రభు పరిచయం అవుతున్నాడా అనేక మందికి? మీ జీవితాల ద్వారా మీరు పొందుకున్న మారు మనసు నిజమైందైతే, రక్షణ నిజమైందైతే, ఈ రోజు నిజంగా ప్రభు ప్రేమ మీరు గుర్తెరిగినట్లయితే, తిరిగి మీరు ప్రభుని నిజంగా ప్రేమించినట్లయితే మీలో ప్రభు కనబడాలి. మీ జీవితం మీ పేరును బట్టి చెప్పాలి, దేవుడు నేను వీరికి దేవుడిగా ఉన్నాను అనడానికి బ్రతికే, మన జీవితమే, మన క్రియలే ఆయన కొరకు మనము సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారిగా ఉండి ఆయన కోసము పవిత్రపరచుకుని ఆయన సొంతగా చేసుకోవడానికి తన్ను తాను బలిగా అర్పించుకున్నాడని చదివాం. ఒక మాట, హల్లెలూయా హల్లెలూయా. అందుకే ఎలా ప్రేమించాడు అంటే మన కొరకు రోమపత్రిక 5:8 చెప్తాడు, క్రీస్తు మనం పాపులమై ఉండే కానీ క్రీస్తు మనల్ని ప్రేమించి మన కొరకు చనిపోయాడు, మరణించాడు అని అన్నాడు. రోమపత్రిక 6:8 వస్తే మీరు కూడా చచ్చిపోండి అని అన్నాడు. ఆయన చనిపోయాడు, మీరు కూడా చనిపోండి అని అన్నాడు. అంటే ఎవరికండి ప్రేమ తెలిసేదంటే ఆయన మరణంతో ఏకీభవించిన వారికి, ఆయన మరణములో పాలిభాగస్తులైన వారికి, ఆయన శ్రమలో పాలిభాగస్తులైన వారికి, ఆయన దెబ్బలలో, ఆయన నిందలలో, ఆయన అవమానములలో, ఆయన కష్టములో, ఆయన శ్రమలో, ఆయన మార్గములో ఎవరైతే ఉన్నారో వారికి ఆయన ప్రేమ తెలుస్తుంది, మిగిలిన వారికి తెలియదు. ఆయన మరణములోనికి బాప్టిజం, క్రీస్తులోనికి బాప్టిజం తీసుకోవడం అంటే దేనిలోనికి? మరణంలోనికి, ఆయన ప్రేమలోనికి బాప్టిజం అండి. ప్రభు మనందరి కొరకు గోల్గోతాలో చూపించిన ఆ ప్రేమలోనికి బాప్టిజం. ఆయన మరణం అనే ప్రేమ, ఆయన మరణించడం ద్వారానే ప్రేమ ఏంటో అసలు అర్థం వచ్చింది. ప్రేమకు నెరవేర్చడమే ప్రభు యొక్క శిలువ మరణం.